మీకు కావాల్సిన లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లే కదా, అడిగితే ఆడియన్స్ చేస్తారా? ఎందుకంటే ఆడియన్స్ మంచోళ్ళు. పద ముందు వీడియో సంగతి చూడు. సబ్స్క్రైబ్ అవ్వండి. సార్, తప్పులు చేసేవాళ్ళు ఎన్నిసార్లైనా చేస్తారు. భరించే శక్తి నా ఒక్కడికే ఉంది. ఐ లవ్ యూ రేవంత్ రెడ్డి. ఆంటీ అలాగే పిలుస్తారా? దా నేనా ఇప్పుడు షేక్పేట నుండి మెహందీపట్నం నుండి సెకండ్ బెడ్. ఎందుకు ఫ్రీ అంటే తిరగమా. మెనీ గ్రేట్ పీపుల్ టు ఆల్ మై సల్యూట్ రా. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. నేను వెళ్ళిపోతా. సంక్రాంతి పండుగకు పుక్కట్లెక్కించుకోబోరనే ప్రచారం నడుస్తుంది, నిజమేనా? అలాంటిదేమో లేదు, మనము రెగ్యులర్ గా ఉంటుంది, స్కీమ్ కూడా కంటిన్యూ అవుతుంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? సంక్రాంతి పండుగ రాబోతున్నది. ఇంకా రేపు షానే కీసులాటలు అయ్యేటట్టున్నాయి. జర తొందర ఏదో ఒక ఉపాయం చేసి బస్సులు ఏర్పాట్లు చేయండి, మీకు పుణ్యం ఉంటది అనుకో. ఒక్కడికి డిసిప్లిన్ లేదు, అన్నిటికీ కుమ్ముకు చావడమే. ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదు. ఫ్రీ టికెట్ అంటారు కదా, మీకేమనిపిస్తుంది? ఇప్పుడే రెచ్చిపోయి తిరుగుతారు, ఇంకా రెచ్చిపోతారు. ఏడికంటే అడిగిపోతారు. నేను చచ్చిపోతా. నేను బతకను. విషయం ఎక్కడ, ఎండిన ఎక్కడ, కత్తి ఎక్కడ, రైలు ఎక్కడరా? ఇప్పుడు మేము ఏం ఏం పెట్టుకొని నడుపుకోవాలి? మా పిల్లలు మా పిల్లల్ని ఎలా బతికించుకోవాలి? కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడే పో. వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. రే, నువ్వు ఇక్కడే ఉన్నావు ఉంటే నీ కట్ట కొరికేస్తాను. వెళ్ళిపోతాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఏమైనా పాని మీద ఉత్తగనేనా? ఉత్తిగానే బస్సు ఫ్రీ ఉందా అని పోతున్నాం. మంచి స్కీమే. బస్సు ఫ్రీ ఉందా అని పోతున్నాం. నా తెల్లే. మీకు ఎట్లా అనిపిస్తుందండి? ఏమనిపిస్తలేదు అమ్మా. ఎవడు తెలుసా? నాకేం సంబంధం? మీనింగ్ లెక్క మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడదు? ఆధార్ కార్డు లేకుండా తీసుకోపోతాను. యాడ్ తీసుకోపోతాం. నాకేం అర్థం కావట్లేదురా, కొంచెం ఉంటే కొట్టేలా ఉందిరా. అసలు ఎవరు పెట్టమన్నారు ఫ్రీ బస్ జనాన్ని? అంటే బస్సు వెళ్ళిపోయిందా? నీకోసం వెయిట్ చేస్తారు ఇక్కడ. మరి అంటే నాదా తప్పు? నేనా రంగు? ఇక పెడితే ఇంకా సంబరం ఉంటది కానీ ఇక జుట్లు పట్టుకొని కొట్టుకుంటది. ఇక అప్పుడు నాకు కోపం వచ్చిందంటే మగవాళ్ళని తుక్క తన్నేస్తాను. నీ బలం ఎంత, నువ్వెంత? దేవుడు పైనే భారం వేసి రాత్రులు తొందరగా నిద్రపోండి. అలాగే, నువ్వు జాగ్రత్త. నేను జాగ్రత్తగా ఉంటాను, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే. ఎన్నాళ్ళకి వెళ్ళేవే పుట్టింటికి? ఈ రోజు ఫుల్ బాటిల్ లేపేస్తాను. పండగే పండగ. ఫుల్ హ్యాపీగా ఉంది, బట్ మొబైల్ లో కూడా హాఫ్ టికెట్ ఉంటే బాగుండేది. ఆశ ఇలా ఆశపడిపోతూ ఉంటే జీవితం ఏమవుతుంది? ఏదో ఒక రోజు అప్పడంలా పగిలిపోతుంది. సున్నంత లాభాలు చూపిస్తాను సార్, నేను నమ్మండి సార్.